హలో అండి. నా పేరు సందీప్. సందీప్ పేరెంట్స్ 27 ఛానల్‌కి అందరికీ స్వాగతం. మెయిన్ టాపిక్ వచ్చేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్ జరగడం అనేది జరిగిందండి. ఈయన సాక్షిలో వచ్చేసి ఏదైతే జర్నలిస్ట్ ఈయన దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి ఇప్పుడు. మెయిన్‌గా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం బేసికల్‌గా. మెయిన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ చేయడం అనేది కరెక్టే అండి. కానీ ఇతను వచ్చేసి ఎలాంటి కరప్షన్ అనేది చేయలేదండి. ఏదైతే చిన్న తప్పు జరగడం వల్ల ఇతను అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ అరెస్ట్‌ని కూడా మనము కరెక్ట్ అని చెప్తున్నాం. ఎందుకంటే అలాంటి మాటలు అంటుంటే ఇతను ఖండించకపోవడం అనేది కాబట్టి దాని గురించి ఈయనని అరెస్ట్ చేయడం అనేది కూడా కరెక్టే అండి. కానీ దాని తర్వాత ఇతను వచ్చేసి 45 ఏళ్ళు జర్నలిస్ట్ ఫీల్డ్‌లో ఉన్నాడండి. ఇతని మీద ఎలాంటి అవినీతి ఆరోపణ అనేది కూడా లేదు ఇతని మీద. కానీ చాలా మంచి వ్యక్తి ఇతను కూడా. కానీ ఈ వయసులో ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఇతని మీద ఇంకోటి ఏంటంటే ఏదైతే ఎస్సీ, ఎస్టీ కేసులు ఏదైతే నాన్ బెయిలబుల్ కేసులు అనేది పెట్టడం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపించింది. నాకు అనిపిస్తుందండి. ఇంకో విషయం ఏంటంటే దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అరాచకం అనేది సృష్టించిందండి. ఏదైతే సాక్షి మీడియాలో వీళ్ళు దాడులు చేయడం అని జరిగిందండి. నెల్లూరులో కానీ తిరుపతిలో కానీ దాడులు చేయడం అని జరిగింది. ఇది ఒక కొత్త సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ అనేది తీసుకొచ్చిందండి. ఏంటంటే ఏదైతే ఇంతకుముందు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఏదైతే మీడియా హౌసెస్ మీద దాడి చేయడం అనేది ఫస్ట్ టైం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో వచ్చేసి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు వేరే మీడియా హౌసెస్ మీద కూడా దాడి చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం అనుకూలంగా ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ TV5 కానీ ఉంది. ఇప్పుడు అధికారం మారిన తర్వాత వీళ్ళ మీద కూడా అటాక్ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు సాక్షి మీద వీళ్ళు అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దీనిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్ ఇస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అండి. ఏదైతే రౌడీజం చేయడం ఇది ఎక్కడైనా కానీ ఇలాంటి దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కూడా ఖండించారు. ఇప్పుడు కూడా ఖండించాల్సిన అవసరం అనేది ఉందని నాకు అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎటుపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది ఫ్యూచర్లో ఒక రౌడీ రాజ్యం అని వెళ్ళేటట్టు అనిపిస్తుంది. ఒక బీహార్ రాజ్యం లాగా వెళ్ళేటట్టు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఇంకా అభివృద్ధి జరగదు ఇక ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడు కూడా కొట్లాడుకోవడము, బాహాబాహి చేసుకోవడము, ఆ పార్టీ ఈ పార్టీ కొట్లాడుకోవడము, విమర్శలు చేసుకోవడము, ఇదే సరిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. అభివృద్ధి అనేది ఏమీ కూడా జరగట్లేదు. ఇది మెయిన్గా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందండి. ఇవన్నీ ఉండడం వల్ల అభివృద్ధి అనేది జరగదు. ఇంకో విషయం ఏంటంటే ఇండస్ట్రీస్ కూడా ఇలాంటి ఏదైతే రౌడీ రాజ్యాన్ని ఎంకరేజ్ చేయడం, రెండు పార్టీలు కూడా ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి ఇండస్ట్రీస్ అనేది ఇప్పుడు వచ్చే అవకాశం లేదండి ఆంధ్రప్రదేశ్కి. అలాంటి స్థితిని ఈ రెండు పార్టీలు అనేది తీసుకొచ్చే ప్రయత్నం అనేది. ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎగ్జామ్షన్ ఏం కాదు. ఎందుకంటే తప్పు జరుగుతున్నప్పుడు మన తప్పని చెప్పకుండా ఖండించకుండా ఉండడం కూడా తప్పే నా దృష్టిలో. ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట అందరికి కూడా చెప్తుంటారు, నేను క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని ఎంకరేజ్ చేయను అని తను చెప్తూ ఉంటాడు. కానీ ఈ రోజు జరిగింది తెలుగుదేశం పార్టీ ఒక క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నప్పుడు దాన్ని ఖండించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఎందుకంటే ఒక మార్పు కోసం అన్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉందండి. మనం కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయి ఏదైతే ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ని ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి పాలిటిక్స్ లోకి వచ్చి ఒక రిఫార్మ్స్ అనేది తీసుకుందామని అనుకోవడం అనేది ఏంటిది, ఎలాంటి యూజ్ అనేది ఉండదని నాకు అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఇది చాలా డేంజర్ బిల్ లాంటిదండి. ఏదైతే వీళ్ళు ఇప్పుడు చేస్తున్న ఈ దాడులు కానీ ఇంకోటి ఏంటంటే దౌర్జన్యాలు కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో వాళ్ళకు కూడా జరగబోతాయి. ఎందుకంటే ఇది చాలా డేంజరస్ ఆట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఆడబోతుంది. వీళ్ళ అటాక్ కూడా చాలా ఎక్కువగా ఉండబోతుంది ఫ్యూచర్లో అనేది వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే మనం ఏదైనా చేసే ముందు ఫ్యూచర్లో రియాక్షన్స్ కూడా ఉంటాయని ఆలోచించుకొని చేయాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ కూడా. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం, మనం ఎవరు ఏం చేయలేరనే ఉద్దేశంతో చేస్తే మాత్రం ఫ్యూచర్లో చాలా ఫేసెస్ అనుభవించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే
ఇప్పుడు ఇప్పుడు ఈ సాక్షి మీద వీళ్ళు దాడి చేస్తున్నారు. ఫ్యూచర్‌లో వీళ్ళు వచ్చి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తారు. ఏదైతే మీడియా హౌసెస్ మీద దాడి చేస్తారు. ఏవైతే కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల మీద దాడి చేస్తారు. అప్పుడు యూట్యూబ్ ఛానెళ్ళకంటూ ఎలాంటి సెక్యూరిటీ అనేది ఉండదు. ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు ఏమైపోవాలి ఇప్పుడు? ఇప్పుడు ఇప్పుడు కొన్ని మీడియా హౌసెస్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు సాక్షి మీద దాడి చేశారు నిన్న వీళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళంటూ ఎదురు దాడి చేస్తారు తర్వాత. ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ ఛానళ్ళ మీద దాడి చేస్తారు కొన్ని రోజులు అయితే. అందరి మీద దాడి చేసుకుంటూ ఉండిపోతే ఒక విషయాన్ని చెప్తే ఎవరైనా కానీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతే దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. నిరసన చెప్పడం వేరు, దాడులు చేయడం వేరండి. ఇది మా ప్రాబ్లం ఉంటే నిరసన చేయాలి, అంతేగాని దాడి చేయడము ఇలాంటిది అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ దాడి వల్ల ఫ్యూచర్లో నీకే ప్రాబ్లం జరుగుతుంది. ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా వదిలిపెడతారా? ఎవరిని వదిలిపెట్టారు అధికారం చేంజ్ అయినప్పుడు. కానీ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇద్దరు కూడా ఆపాల్సిన అవసరం, మేము తెలుగుదేశం పార్టీ ఆపాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు చేస్తున్నారో దానికి రెట్టింపు ఉంటుంది తర్వాత. అది మెయిన్ ప్రాబ్లం. వాళ్ళు ఆపరు, వీళ్ళు ఆపరు, ఇద్దరు ఆపరు. అప్పుడు ఇంకా దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది జరుగుతుందా? జరగదు. ఇలాంటి స్థితికి అనేది తీసుకొచ్చారండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి అండి. నా ఛానల్ ఏదైతే వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి రికమెండేషన్స్ అనేది వెళ్తుంది. అలాగే కామెంట్ అనేది చేయండి.